It's the first of its kind and no one has done it, but more than 890 people has done it, opening the CD simultaneously and launching it, and the credit goes to all of you, and it's a new Indian world record. So with this, first let me welcome the movie team director Mr. Kaja and his team to get this record. Congratulations to Daughter of Verma and team. I request Navina Jackson to come forward. I want you to all. Alage I request Dinati garu kuda undalini korukuntunnanu. I request the whole movie team of Daughter of Verma to come forward. New Indian world record. Congratulations to Daughter of Verma and team. Congratulations. Guinness World Record certification to this college. And my dear students, always we are telling to you, nothing will come at free of cost. You thought that you got a chocolate free of cost. No, you have written your parental address and all these things. Everywhere you have to put an effort, then only you get some benefit. So you please. And the most benefit you are going to get it, you are spending 4 years in GNITS to enjoy 40 more years in your future life. We wish you all best of luck, and we convey our thanks to the team of Daughter Verma, because you are all daughters of great parents. We are all going to enjoy with this. Thank you very much. Thank you. ఇవాళ ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ జి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఇవాళ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లోకి మరియు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి మీరందరూ కూడా మీ కాలేజీ పేరుకి స్థానాన్ని తీసుకొచ్చి నందుకు మిమ్మల్ని మీరు ముందు అభినందించుకోండి. కంగ్రాట్స్. ఇందులో కాంట్రవర్సీ ఏం లేదండి, జస్ట్ రిలాక్స్, నో కాంట్రవర్సీ. ఇందులో జరిగింది ఏంటంటే, ఈ డైరెక్టర్ గారు కాజా గారు స్టోరీ రాసుకొని దర్శకత్వం మొదలుపెట్టి సినిమా మొదలుపెట్టినప్పుడే రామ్ గోపాల్ వర్మ గారికి మెసేజ్ల రూపంలో తెలియపరచడం జరిగింది. ఈ రకంగా నేను కథ రాసుకున్నానండి, చేస్తున్నాను, మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే తెలియపరచండి అని. బట్ ఆనాటి నుంచి ఈనాటి వరకు టిల్ డేట్ వారి దగ్గర నుంచి ఒక్క మెసేజ్ కమ్యూనికేషన్ కూడా లేదు వీరికి. బట్ ఈయన మాత్రం సినిమా చేసుకుంటూ వెళ్ళారు. ఈయన టైటిల్ కూడా ఫిల్మ్ ఛాంబర్ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ పొందాలి, సెన్సార్ సర్టిఫికెట్. అప్పుడు ఈయన ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేసిన దాన్ని అక్కడ సబ్మిట్ చేస్తే సెన్సార్ బోర్డు వాళ్ళు అన్నారు, ఈ డాక్టర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ అనగానే ఇది ప్రాబ్లంగా తయారవుతుందేమోనండి, మాకు ఇబ్బంది వస్తుంది, ఈ మధ్య కొన్ని సినిమాల్లో ఇలా గొడవలు జరిగినాయి, దేనికైనా రెడీ. తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి ఇట్లా జరిగినాయి. మరి దీని ఆధారంగా చేసుకొని మన కాజా ఏం చేశాడంటే, ఏం చేస్తే బాగుంటుందండి లాయర్ గారు అన్నాడు, నువ్వు కంటెస్ట్ చేస్తే నువ్వే గెలుస్తావయ్యా డెఫినెట్గా, ఈ టైటిల్ నీదే, టైటిల్ మార్చుకోని అవసరం లేదు, కానీ పబ్లిక్లోకి నువ్వు వెళ్ళటమే కాంట్రవర్సీతో కేసులు వేసుకుంటూ కోర్టుల చుట్టూ తిరిగి సినిమా రిలీజ్ చేసావనే పేరు నీకు వద్దు, కాబట్టి డాక్టర్ ఆఫ్ వర్మ అని పెట్టుకుంటే నీకు వచ్చే నష్టం ఏమన్నా ఉందా అని అంటే ఏమి లేదండి అన్నాడు. కాబట్టి ఆయనతో కేసు వేయించుంటే నాకేమొచ్చి ఉండేదండి, ఫీజు వచ్చి ఉండేది. కానీ కేసు వేయించకపోవడం వల్ల గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన మీ మధ్యలో ఆయన ఆడియో లాంచ్ చేసుకోగలిగాడు వాళ్ళ. సో ద మోర్ యు సర్వ్ ద మోర్ యు గెట్. మనం పని మనం చేసుకుంటూ వెళితే మనకు వచ్చేటువంటి ప్రతిభ ప్రకారంగా వచ్చేటువంటి అన్ని ముందుకు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు తుఫాన్లు వస్తుంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, తుఫాన్ తెలుసా మీకు, సైక్లోన్. ఆ తుఫాన్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా నేల మీద కూలిపోయినాయి.
ముందుగానే తుఫాన్ టైంకి ఆ వాటర్ వచ్చే టైంకి గడ్డి పరగలు మునిగిపోయి ఉన్నాయి. తుఫాను వెలిసి ప్రశాంతత రాగానే మేము గొప్పవాళ్ళం అనుకున్న చెట్లన్నీ ఒక్కటి కూడా లేవలేదు, కానీ గడ్డి పరగలు మాత్రం లేచి రెపరెపలాడటం మొదలుపెట్టినాయి. అర్థమైందా ఇది మీకు? కాబట్టి తాత్కాలికంగా తల వంచినంత మాత్రాన ఓటమి లేదు. డాక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు రిలీజ్ చేసినా కూడా అదే స్థాయిలో హిట్ కొట్టగలను అని త్వరలో ప్రూవ్ చేయబోతున్నాడు మన కాజా. 1163 డాటర్స్. ఈ రికార్డ్ బ్రేక్ చేసినట్టే మా సినిమా కూడా చూసి అందరు రికార్డ్ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఓకే, థ్యాంక్ యూ. మ్యూజిక్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. ఇంకా వినండి, అందరికి వినిపించండి, కొంచెం పాటలు ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ సందర్భంగా డైరెక్టర్ కాజాకి, మా టీమ్, నగేష్, శేఖర్, ఆల్ అదర్ ఫ్రెండ్స్ అండ్ షాని, థ్యాంక్ యూ. For my related to a daughter as well as a son, as like you and me, do watch this film. You can recollect few things like what you have done with your papa, Godavadam Gani, whatsoever. Thank you so very much. And thanks for spending your time with us. Thank you so very much.